అటువంటి కన్యాదానం చేయడం వల్ల మనం ఏ కన్యాదానం చేసినట్టు ఆ కుటుంబం వృద్ధిలో ఉంటుంటండి. అందుకని చెప్పి కన్యాదానం చేయమన్నారు. మగపిల్లలు ఉంటే గొప్ప కాదు, ఆడపిల్లలు ఉంటేనే ఆ కుటుంబం చాలా గొప్పదైన కుటుంబం. ఆడపిల్లలు ఉంటే మన ఖర్చు పెట్టుకుంటుంది అనుకుంటారు, కానీ ఆడపిల్లకి ఉన్నటువంటి కుటుంబం ఎప్పుడు కూడా వృద్ధిలో ఉంటుంది. ఆ ఆడపిల్లను బాధపట్టుకోవడం అటువంటి మాత్రమైన శక్తి ఈ యొక్క శాస్త్రాలు చెప్పింది. స్త్రీమూర్తి లేకపోతే ఆ సృష్టి లేదు. అందుచేత అమ్మవారికి ఇక్కడ కన్యాదానం, అమ్మవారిని అయ్యవారికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నారు. చూడండి, ఈ కన్యాదానం చేసేటప్పుడు ముందుగా స్వామివారు ఎవరు, వారి వంశం ఏమిటి, అలాగే అమ్మవారు ఎవరు, అమ్మవారి వంశం ఏంటి, వారి పూర్వీకులు ఎవరు, వారి ముత్తాత ఎవరు చెప్తారు ఇక్కడ. ఓం చతుస్రాగ పర్యంతం గోపురామణే సంభవతు వశిష్ఠమైత్రావరణ గౌణీయ ప్రియాసి వశిష్ఠ గోత్రోద్భవస్యాః నాభాగ మహారాజవర్మణో నత్రే అజ మహారాజవర్మణ పుత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ. ఇక్కడ సీతా రామచంద్ర స్వామి వారు ఎవరికండి? ఆ యొక్క సూర్యవంశిస్తున్నటువంటి నాభాగ మహారాజు, ఆయన ముత్తాత గారు. రామచంద్ర ప్రభు యొక్క ముత్తాత గారు నాభాగ మహారాజు, అజ మహారాజు. అదే ఆయన పేరు రఘు మహారాజు అంటారు. రఘు మహారాజు గారు రఘువంశస్థుడు, రఘు మహారాజు గారు ఈయన తాతగారు. అలాగే ఈయన దశరథ మహారాజు యొక్క పుత్రుడు, తండ్రి పేరు, ఈయన పేరు దశరథ మహారాజు యొక్క పుత్రుడు. చతుస్రాగర పర్యంతం గోబ్రాహ్మణే సంభవతు వశిష్ఠ గోత్రే భవికుడు. అమ్మవారికి గోత్రం చెప్తారు ఇక్కడ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే సంభవతు కాశ్యప వత్సానే త్రివత్రయాచ కాశ్యప గోత్రస్యాః స్వర్ణరోమ మహారాజవర్మణో దత్రీ. ఇక్కడ సీతా అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు స్వర్ణరోమ మహారాజు. అలాగే హసరామ మహారాజవర్మణ కొడుకు ఈయన తాతగారి పేరు హసరామ మహారాజు. అలాగే ఈ యొక్క తండ్రి పేరు జనక మహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే సంభవతు కాశ్యప వత్సానే త్రివత్రయాచ కాశ్యప గోత్రస్యాః జనక మహారాజు పుత్రి. ఈయనేమో దశరథ మహారాజు పుత్రుడు, ఆవిడేమో జనక మహారాజు పుత్రిక. ఇద్దరిని ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు. వాళ్ళ గోత్రనామాలు ప్రవర చెప్తారు. అలాగే మన కార్యక్రమాల్లో కూడా ఎన్నో చెప్తారు. మన తాతగారి పేరు ముత్తాతగారి పేరు చెప్తారు. అలాగే ఇక్కడ స్వామివారి యొక్క ముత్తాతగారి పేరు తాతగారి పేరు తండ్రి పేరు చెప్పి, అలాగే అమ్మవారి తాతగారి పేరు ముత్తాతగారి పేరు తండ్రి పేరు చెప్పి ఇక్కడ కన్యాదానం చేస్తారు. దేవశ్చత్రా पादयो भाज्यं समर्पयामि देवप्रतिमेन एतां हस्तयो अर्घ्यं समर्पयामि जन्ना देवी नमस्ते आपो भवन्तु वेदे सर्वो नमस्कारमन्त्रः मुखे आचमनं समर्पयामि शुद्धोदकमन्त्रस्नानं समर्पयामि केशवाय नमो नारायणाय नमो माधवाय नमो गोविन्दाय नमो विष्णवे नमो मधुसूदनाय नमो पद्मनाभाय नमो रामाय नमो चेन चेन विद्याय చెప్పండి మంగళ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వేదోక్త గోవిందాయ నమో నమః. పుష్పాలండి. నైవేద్యం ఓం భోర్భవస్వ భర్గో దేవస్థితి మేరియాజాన మాంగళ్యదాభిచిత్తం